యాప్స్‌కు సంబంధించి కీలకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై సరికొత్త అడుగులు వేయబోతోంది. బెట్టింగ్ యాప్స్ కేసుల్లో సీఐడీకి బదిలీ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. సో, దీంతో పూర్తి స్థాయిలో న్యాయం జరగబోతుంది. సో, అన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనం తెలుసుకుందాం. సో, మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. కృష్ణమూర్తి చెప్పండి. ప్రధానంగా చాలా కీలకంగా యువత ప్రాణాలు బలి తీసుకున్నటువంటి బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంలో ఇటువైపు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో పాటుగా కీలకంగా చెప్పుకునే సినిమా అగ్ర హీరోలు సైతం అందులో భాగస్వాములు అవ్వటం ఒక రకంగా ఆశ్చర్యం కలిగించింది. బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ఇప్పటికే కొంతమంది కేసులు నమోదయ్యాయి, కొంతమంది విచారణకు హాజరయ్యారు. సో, ఏం జరగబోతుంది? సో, పెద్దవాళ్ళపై చర్యలు ఉండవా, చిన్నవారిపైనే ఉంటాయన్నటువంటి నేపథ్యంలో సో, అక్కడ సెలబ్రిటీలు సొంతంగా లాయర్లు పెట్టుకుంటున్నారు. సో, వారు హైకోర్టులో ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, దీనికి ఒక ముగింపు పలకాలి. బెట్టింగ్ నిర్వాహకులు ఎవరు, ఎక్కడి నుంచి దీన్ని కంట్రోల్ చేస్తున్నారు, ఇవి చాలా కీలకం. సో, ఎంత మొత్తంలో డబ్బులు ఇచ్చి అగ్ర హీరోల చేత ప్రమోట్ చేయించుకున్నారు, ఇవి చాలా కీలకంగా ఉండాల్సిన అవసరం ఉంది. సిఐడి ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ అనేది చట్ట విరుద్ధం. కానీ కొంతమంది బెట్టింగ్ యాప్స్ పేరు మార్చి యువతను కొల్లగొట్టేందుకు, వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక సంపదను కొల్లగొట్టేందుకు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించి సెలబ్రిటీలను కేంద్రం కొని ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ చొరవతోటి శాఖ కొంత రంగంలో దిగి సెలబ్రిటీల మీద ఎవరైతే ప్రమోట్ చేశారు, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి యువతను ప్రభావితం చేశారు, యువతను బెట్టింగ్ యాప్స్ వైపు ఆకర్షించే విధంగా చేశారు అన్న విషయాన్ని గుర్తించే క్రమంలో కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులు ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు కొంతమంది సెలబ్రిటీలు వచ్చారు. ఆ సెలబ్రిటీలో కొంతమంది చేసింది తప్పు అని ఒప్పుకోవడం పాటు హైకోర్టు కూడా వెళ్ళి తమ మీద ఉన్నటువంటి కేసులు జరిగిన పొరపాటు జరిగింది, భవిష్యత్తులో మేము చేయలేము, మేము ఇట్లాంటి వాటికి ప్రోత్సహించాము, చట్ట విరుద్ధమని మాకు తెలియదు చెప్పేసి వాళ్ళు కొంత హైకోర్టు కూడా ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి మినహాయింపు కూడా పొందుతూ ఉన్నారు. ఇదే క్రమంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా సెలబ్రిటీ మీద కేసు ఉంటాయి. సెలబ్రిటీలలో ప్రకాష్ రాజు, ప్రభాస్ ఇట్లాంటి అంటే కొంత టాలీవుడ్ లో కొంత పేరు ఉన్నటువంటి నాయకులు, కొంత స్టార్ హీరోలు, స్టార్ విలన్స్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరి మీద కేసులు బుక్ అవుతున్న నేపథ్యంలో ఇది అంటే క్రమక్రమంగా కొంత క్రేజీ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది ప్రముఖంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కానీ, ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కానీ, మిగతా పోలీస్ స్టేషన్ లో కేసులు బుక్ అవుతున్నాయి. కొంతమంది అంటే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు బుక్ అయ్యారు. మరికొంతమంది యాప్ తో నష్టపోయిన వాళ్ళు. ఒకతను బాలకృష్ణ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. నేను 80 లక్షలు పొడగొట్టుకున్నాను బాలకృష్ణ గారు చేసినటువంటి దాన్ని ఆకర్షిస్తున్నాను అని చెప్పేసి ఆయన కొంత బయటకు వచ్చారు. అంటే ఇట్లా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేరు వేరు పోలీస్ స్టేషన్ ఉంటాయి. ఈ కేసులన్నిటినీ ఒకే చేర్చి అంటే సిఐడి అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే ఒక క్రియాశీలకంగా మారినప్పుడు ఒకటికి మించి 10కి మించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు వచ్చి అదే తరహా ఫిర్యాదులు వచ్చి కేసులు నమోదైనప్పుడు ఆ కేసులన్నింటినీ ఒకే చేట చేర్చి ఒకే ఫైల్ గా మార్చి వాటన్నిటిని సిఐడికి అప్పగించి చేస్తూ ఉంటారు. అంటే సిఐడి పని ఏంటంటే కేవలం సంచలనాత్మకము అనేక మంది చాలా మంది యొక్క ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని వాళ్ళు సిఐడి చేసేటువంటి పని. కాబట్టి సిఐడికి కేసును అప్పగించాలి బెట్టింగ్ యాప్స్ సంబంధించి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేదిగా తెలుస్తా ఉంది. అయితే సిఐడి విషయం అంటే కేవలం లా అండ్ ఆర్డర్ పంజాగుట్ట కానీ యాపూర్ కానీ వాళ్ళకు లా అండ్ ఆర్డర్ సమస్య కూడా ఉంటాయి. వేరు డ్యూటీలతో పాటు ఈ కేసులు చేయాలి అంటే సెలబ్రిటీకి సంబంధించిన విషయంలో ఏ మాత్రం నాంచినా, ఏ మాత్రం కొంత వాటి విషయంలో జాప్యం జరిపిన వేరు దుష్పరిమాణాలకు అవకాశం ఉంటుంది. తర్వాత వాటి మీద అనేక వార్తా ప్రసారాలు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము సిఐడికి అప్పగిస్తే ప్రత్యేకంగా సిఐడిలో ఒక టీంను వేసి అంటే ఒక డిఎస్పీ నేతృత్వంలో ఒక అధికారితో ఒక టీంని వేసి ఆ టీం కేవలం దీని మీదే దర్యాప్తు చేసి ఈ మొత్తం యాప్స్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత, పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మాత్రమే వాటికి సంబంధించిన విషయంలో కొంత
కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నాయి అని చెప్పేసి అంటే భావిస్తారు. కాబట్టి ఇంకొకటి రాష్ట్ర ప్రధానంగా ప్రభుత్వం కృష్ణమూర్తి అంటే భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగింది. అంటే బయటికి చూపిస్తున్నటువంటి అకౌంట్లు కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అకౌంట్లు చూస్తే కేవలం కొన్ని బదిలీలు మాత్రమే ఉంటాయి. కానీ దానికి మించినటువంటి హవాలా మనీ వీళ్ళ చేతులు మారాయి అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ స్థాయిలో పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి వారిని అప్రోచ్ అయ్యి సో ఇక్కడ ఏవైతే ప్రచారం చేసుకున్నారో యాప్స్కి సంబంధించి అంత స్థాయిలో వెళ్ళాలంటే ఎంత ముట్ట చెప్పుంటారు, హీరోలు ఎంత తీసుకున్నారన్నటువంటి ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ సిఐడి ఎలా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది అంటే బయట దేశాల్లో కొన్ని ఇలాంటి కేసులకు సంబంధించి కీలకంగా వ్యవహరించాయి. సో ఆ రిఫరెన్స్లు తీసుకొని అక్కడ బయట దేశాలకు కూడా అక్కడ కూడా హవాలీ మనీ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు బయట దేశాలు దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు రప్పించే ప్రయత్నం కూడా చాలా కీలకం. సో ఇక్కడ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారు సిఐడి? అంటే సిఐడికి ఇచ్చిన ఉద్దేశమే ఇదన్నమాట. సిఐడికి ఇవ్వాలి అనే ఉద్దేశం ఇది. అంటే ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కొక్క కారణంతో కోర్టులకు వెళ్ళి కొంత కేసులో జాప్యం అంటే కేసును దీర్ఘకాలం కొనసాగించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులు ఉంటే వీళ్ళకు అంటే రోజుకు 10-20 చొప్పున వచ్చేవాళ్ళు. అంటే పంజాగుట్ట కానీ మియాపూర్ కానీ మేజర్ పోలీస్ స్టేషన్ అంటే ట్రాఫిక్ సంబంధించి కానీ లా అండ్ ఆర్డర్ సంబంధించి మిగతా విషయాలు చాలా ఉంటాయి. విఐపీ మూవ్మెంట్ ఉంటాయి, చాలా ఉంటాయి వాళ్ళకి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్. కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో ఇవి కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు పంజాగుట్ట కానీ మియాపూర్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్ లో వచ్చినా కానీ ప్రతి సిఐడికి బదిలీ చేసి అంటే అక్కడ లోకల్ పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారు. తీసుకొని ఆ కంప్లైంట్ సిఐడికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. సిఐడి వాళ్ళు దాన్ని మొత్తం తీసుకొని దాన్ని ఒక క్రోడీకరించుకుంటారు. అంటే ఏ యాప్ మీద ఎన్ని వచ్చాయి, ఏ విఐపీ మీద ఎంత వచ్చాయి, ఏ సెలబ్రిటీ మీద ఎన్ని కేసులు వచ్చాయి, ఎవరు కంప్లైంట్ చేశారు, ఎక్కడ నుంచి చేశారు, ఏ విషయంలో ఉన్నాయి, ఆ యొక్క కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆధారాలు ఏమున్నాయి, అంటే ఆ కంప్లైంట్ లో ఉన్నటువంటి ఆధారం ఎంత, దాని యొక్క పూర్వాపరాలు తెలుసుకోవాలంటే కొంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద కసరత్తు చేసి వాటిని నిగ్గు తేల్చేందుకే సిఐడికి నియమించారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ ను సమూలంగా నిర్మూలించాలి. ఏదైతే రాష్ట్రంలో పేకాట, గంజాయి, డ్రగ్స్ ఈ విషయంలో యుద్ధం ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లయితే ఎన్డీపీఎస్ చట్టాలు పటిష్టం చేసి ఎన్డీపీఎస్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎన్డీపీఎస్ యాక్షన్ తీసుకొచ్చి వీటిని చేస్తా ఉన్నారు, అదే కోణంలో యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇస్తాం అంటే యువతను నిర్వీర్యం చేయకుండా ఉండాలి. అంటే ఇట్లాంటి యాప్స్ ను ఆర్థిక దోపిడీకి పాల్పడినటువంటి ఈ సంస్థలను రైట్. కృష్ణమూర్తి ప్రధానంగా అంటే ఈ కేసులో అంటే చూసుకున్నట్లయితే 1000 మంది వరకు అధికారికంగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం, కానీ అంతకు మించే చనిపోయినటువంటి పరిస్థితి. ఈ మధ్యన ఐపీఎల్కి సంబంధించి ఒక్కరోజే 1,00,000 పోగొట్టుకున్న వ్యక్తి కూడా చనిపోయాడు. మనం నిన్న మొన్న చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ నమోదవుతున్నాయి. అంటే యాప్స్ ఎంత ప్రచారం ఏ స్థాయిలో ఒక హీరో చేస్తూ వెళ్ళిపోతుందో సో అవన్నీ చూస్తున్నాయి. ఎందుకంటే లక్షల్లో ఉన్నటువంటి వ్యూవర్స్ షిప్ సంపాదించుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే బాలీవుడ్ లాంటి ప్రాంతాలు లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కూడా అక్కడ ప్రమోట్ చేస్తుండే ఇక్కడ కేసులు నమోదయ్యాయి కాబట్టి చర్యలు తీసుకున్నారు, ఇక్కడ సిఐడికి అప్పగించారు. సో అక్కడ లింకులు కూడా ఉన్నాయి. సో ఆ దిశగా కూడా సిఐడి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నట్టుగా పూర్తిగా సమూలంగా మార్పు చేయాలంటే కేంద్రం నుంచి సపోర్ట్ కావాలి. అసలు గతంలో ఏదైతే టిక్టాక్ లాంటి బ్యాన్ చేశారో పూర్తిగా వీటిని నిరోధించాలి. అంటే వాడకుండా ఉండేటట్టు ప్లే స్టోర్లోనే ఎక్కడ కనిపించకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. సో ఆ దిశగా కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఈ మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించినటువంటి అంటే నక్సల్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాల యొక్క హోంమంత్రులు, డీజీపీలు, హోం సెక్రటరీలు వీటితో నిర్వహించిన సమావేశంలో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చిన బెట్టింగ్ యాప్లను దేశవ్యాప్తంగా నిర్మూలించేస్తాం. వాస్తవానికి బెట్టింగ్ యాప్లకు పాల్పడుతుంది మన వాళ్ళు. అంటే వీళ్ళు అంటే టెలిఫోన్ ఆపరేటర్ కానీ బెట్టింగ్ మానిటరింగ్ చేయడం వల్ల మన వాళ్ళే, కానీ దానికి ఉన్న మూలాలు మాత్రం విదేశీయులు ఉన్నాయి. దీని వెనుకాల కొంత అంటే మావోయిస్టు, తీవ్రవాద, ఉగ్రవాద ఈ సంస్థల యొక్క ప్రభావం కూడా ఉండబోతుంది అనే ఉద్దేశంతో చర్చ జరిగింది. ఆ చర్చలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బెట్టింగ్ యాప్స్ నివారణ కానీ, గంజాయి నివారణ కానీ, డ్రగ్స్ నివారణ కానీ ఈ 3 విషయాల్లో ఖచ్చితంగా అంటే సమాజాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఎటువంటి అంటే భారతదేశం అనేది యువ భారతదేశంగా చెప్పుకుంది. కీలకంగా 75% దాదాపుగా 70 నుంచి 70% యువకులే ఉన్నారు, యువకులే ఉన్నారు. అంటే వీరిని టార్గెట్ చేసుకునే ఈ డ్రగ్స్, గంజాయి ముఠా కానీ లేకపోతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని తీసుకురావడంలో కానీ కీలకంగా పోషిస్తున్నారు. ఆ దిశగా వెళ్ళబోతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా యువతను నిర్వీర్యం చేసేటువంటి ఎటువంటి సంఘ విద్రోహకర కార్యక్రమాలైనా లేకపోతే చట్టపరమైనటువంటి కార్యక్రమాలు యువత నిర్వీర్యం చేసేది ఏమున్నా సరే
వాటన్నిటినీ తొలగించాలి. గొలుసుకట్టు విధానాలు, గొలుసుకట్టు లాటరీలు, గొలుసుకట్టు స్కీమ్లు వీటిని కూడా రద్దు చేసి నిర్ణయించి రద్దు చేశారు. వాళ్ళు చాలా వరకు వాటిని కట్టడి చేశారు. కాకపోతే ఒక ఒక పద్ధతిని కట్టడి చేయగానే ఇంకో పద్ధతిలో మరి ఒక ఈ ఆర్థిక దోపిడీదారులు వస్తా ఉన్నారు రంగంలో. ఏదో రకమైనటువంటి విషయం అంటే కొత్త అంటే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పుడు నేరస్తులు కూడా అదే రకంగా దాన్ని వినియోగించుకుంటున్నారు. సమాజాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తాను. సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు కొంత ప్రయత్నాలు చేస్తాను. వీటన్నిటిని నివారించాలి అంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన ఉంది. అప్పుడు మాత్రమే కొంత వీటికి కట్టడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైట్. కోర్టులు కూడా అదే ఆలోచన చేస్తా ఉన్నాయి, అదే కోణంలో చెప్తా ఉన్నాయి. అంటే కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అంటే నిన్న మొన్న మనం చూస్తే ఒకరిద్దరు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అరెస్ట్ నుంచి మినహాయించండి అని చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో చెప్పలేదు. మీరు విచారణ సహకరించండి, పోలీసు వ్యవస్థకు వెళ్ళండి, వాళ్ళు అడిగిన వాటి సమాధానం చెప్పండి, వాళ్ళు అడిగిన ఆధారాలు ఇవ్వండి, వాళ్ళు ఏవడితే అవి ఇవ్వాలి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ అది ఇవ్వాలి, మీకు సంబంధించిన ఏమంటే అవి ఇవ్వాల్సిందే అని చెప్పారు. అంటే చట్టపరిధిలో ఎవరైనా చేయొచ్చు, చట్టపరిధిలో విచారణ జరపాలని కోర్టులో ఒక ఉద్దేశం. సెలబ్రిటీలు ఆర్థికంగా అంటే కొంతమంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లతోటి ఒప్పందం కుదుర్చుకొని వాటి నగదు రూపంలో తీసుకున్నట్టుగా కూడా సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా రంగంలో దిగింది. ఏ సంస్థ నుంచి ఎంత తీసుకున్నారు, ఏ వ్యక్తి ఏ సెలబ్రిటీ ఎంత తీసుకున్నారు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ వచ్చినటువంటి డబ్బులు ఏ రూపంలో వీళ్ళకి వచ్చాయి. అంటే ఏ బ్యాంకులో కూడా 5 లక్షలు 10 లక్షలు ఏకకాలం తీసుకున్నట్టుగా ఉండవు. మరి వీళ్ళకి ఎట్లా వచ్చే సెలబ్రిటీలకు 50 లక్షలు కోటి రూపాయలు నగదు రూపంలో ఇవన్నీ తీయాలంటే ఖచ్చితంగా ఈడీ లాంటి సంస్థలు కావాల్సిన అవసరం. అంటే ఇటు సిఐడి వచ్చినప్పుడు ఈడీ వచ్చింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగానే ఈడీ రంగంలో దిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి కొంత అంటే కట్టడి వేయాలి అన్న ఉద్దేశం ఉన్నట్టే కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ మీద, గంజాయి మీద అంటే మాదక ద్రవ్యాల విషయంలో ఏ రకంగా కట్టడి ఉంటుందో అదే రకమైనటువంటి రైట్. నిబద్ధతతో ఈ యాప్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. దీన్ని కృషి చేసి దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాల్సిన అవసరం ఉంది. మనం స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యువతను మనం ఒక భారతదేశానికి ఆర్థిక శక్తిగా బలమైన శక్తిగా తీర్చిదిద్దుకోవాలనుకున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరు పథకాల ద్వారా కొంత ప్రయత్నం చేస్తుంటే ఆ యువతలో ఉన్న శక్తిని నిర్వీర్యం చేసేందుకు ఇట్లాంటి యాప్లు, ఇట్లాంటి బెట్టింగ్లు ఇవి రావడం. ఇప్పుడు తాజాగా ఐపీఎల్ మీద కూడా కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. ఒకప్పుడు చెప్పాలంటే ఐపీఎల్ బెట్టింగ్ కానీ యాప్లు ఇవన్నీ కూడా పట్టణ ప్రాంతాలకు ఐటీ రంగంలో ఉన్నటువంటి అంటే కొంత సెల్ ఫోన్ వినియోగంలో నిష్ణాతులైన వాళ్ళకు మాత్రమే అందుబాటులోకి ఉంది. కానీ క్రమక్రమంగా ఇది గ్రామీణ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము యాప్ల మీద యుద్ధం ప్రకటించి యాప్ల కట్టడికి ప్రయత్నాలు చేస్తా ఉన్నదో ఇది అందరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది. దీన్ని అందరూ కూడా అర్జించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల అందరూ అంటే ఎవరికి వచ్చింది వారుగా ఆ రకంగా సహాయం చేసి యాప్ల కట్టడికి అంటే పోలీసులు చేస్తున్న దర్యాప్తు కానీ, సిఐడి చేస్తున్న దర్యాప్తు కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, మిగతా అధికార యంత్రాంగం ఎవరు తీసుకున్నారు వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరిస్తే బాగుంటుంది రాష్ట్రం. ఎస్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. ప్రధానంగా కీలకంగా ఒక నిర్ణయానికైతే